త్రిపురాసుర సంహారం. తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అనేవారు తారకాసురుని కుమారులు. తారకాసురుడు మరణించిన తర్వాత వీరు గతవైభవాన్ని పొందగోరి బ్రహ్మను గురించి తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమై కావాల్సిన వరం కోరుకొమ్మన్నాడు. ఏ విధంగా కూడా వారికి మృత్యువు రాకూడదని వరం కోరారు అసురులు. అది అసాధ్యమని విధాత వారికి వివరించాడు. మీరు మరేదైనా వరం కోరుకోండి, దానిని అనుగ్రహిస్తాను అన్నాడు బ్రహ్మ. సోదరులు ముగ్గురు తీవ్రంగా ఆలోచించి ఓ విచిత్రమైన కోరికను కోరుకుందామనుకున్నారు. వాళ్ల ముగ్గురికి ఒక్కొక్క వరము ఇవ్వమని అడిగారు. వారు 3 పురాలలో నివసించుతామని అన్నారు. ఆ పురాలు బంగారము, వెండి, ఇనుములతో నిర్మితమై ఉండాలి. కాలగమనానికి అనుకూలంగా ఉండి తిరుగుతూ ఉండాలి. వాటిల్లో ఒక్కొక్కరు ఒకదానిలో ఉండేలాగా ఏర్పాటు జరగాలి. అప్పుడు రథం కాని రథంలో వచ్చి, విల్లు కాని విల్లుతో, వాలు కాని వాలుతో ఈ 3 పురాలను ఒక్కసారిగా కాల్చి చంపితే తప్ప తాము మరణించకూడదని, అంతవరకు తాము బతికి ఉండాలని కోరుకున్నారు. వారి అజ్ఞానానికి నవ్వుకున్న చతుర్ముఖుడు మీ కోరిక నెరవేరుతుందని అభయమిచ్చాడు. బ్రహ్మదేవుడు మయుణ్ణి పిలిపించి అలాంటి పురాలను తయారు చేయించి వారికి వరాలను ప్రసాదించాడు. ఆ 3 పురాలు ఒకదానితో ఒకటి కలవకుండా ఉన్నంత కాలము వారు ఎవరి చేత ఓడించబడరని, వారు ముగ్గురు కలిస్తే బలహీనులవుతారని చెప్పాడు. అప్పుడు వారిని మృత్యువు కౌగిలించుకుంటుందని హెచ్చరిక చేశాడు. అంతలో తారకాక్షుని కుమారుడు హరి అనేవాడు విష్ణుమూర్తిని ప్రార్థించి, తమ వారిలో ఎవరు చనిపోయినప్పటికీ వారి శరీరాలు నీటిలో తడవగానే వారు బ్రతికేటట్లుగా ఒక్కొక్కరు 10 మందిగా వచ్చేటట్లుగా చెయ్యగల ప్రభావంతో కూడిన జలయుత కూపాలను తమ నగరంలో నిర్మించమని కోరాడు. విష్ణువు వరాన్ని అనుగ్రహించాడు. దానితో అసురుల ఆగడాలు మిక్కుటమయ్యాయి. మదంతో దానవులను చెరించసాగారు. త్రిపురాసురులు వరగర్వంతో లోకాలన్నీ తిరగసాగారు. సాధువులను, సజ్జనులను, మునులను, మహర్షులను హింసించడం మొదలుపెట్టారు. దేవతలందరూ చెట్టుకొకరు పుట్టకొకరుగా అయిపోయారు. మానవులు, మునులు అల్లకొల్లోలానికి అతలాకుతలం అవసాగారు. వీరి హింసను భరించలేని వారు శివుణ్ణి వేడుకున్నారు. దేవతలంతా తమ బాధను బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు వారిని తీసుకుని శివుని దగ్గరకు వెళ్ళాడు. త్రిపురాసురులు ఆగడాలను వివరించారు. తమను కాపాడమని శివుణ్ణి ప్రార్థించారు. వారి బాధను చూడలేని భక్త దయాళుడైన శివుడు అభయమిచ్చాడు. ఆ త్రిపురాసురులను సంవరిస్తానని అన్నాడు. అసురుల హింసను భరించలేని ముల్లోకవాసులు శివధ్యానం చేయసాగారు. శివనామం అన్ని లోకాలలో దద్దరిల్లింది. శివనామోచ్చరణ విని అసురులు భయపడ్డారు. కానీ వారికి బ్రహ్మ ఇచ్చిన వరంతో అహంకార అంధకారంలో మునిగిపోయి లోకాలన్నిటినీ అతలాకుతలం చెయ్యసాగారు. దానిని చూసిన పరమశివుడు కోపోద్రిక్తుడయ్యాడు. త్రిపురాసురుల కోరిక ప్రకారమే శివుడు వారిని సంహరించడానికి బయలుదేరాడు. భూమి రథంగాను, వేదాలు గుర్రాలుగాను, సూర్యచంద్రులు చక్రాలుగాను, బ్రహ్మ రథసారథిగాను తయారు అయ్యారు. మంత్రాలు గంటలు కాగా మందరాద్రి చోటుగా, ఆకాశం టెంకంగా, స్వర్గమోక్షాలు ధ్వజంగా, దిక్కులు పాదాలుగా, అనంతుడు బంధంగా, వేల్పులు రశ్మీదారులుగా, బంగారు కొండ విల్లుగా, శేషుడు నారిగా, సరస్వతి గంటగా, నారాయణుడు బాణముగాను, అగ్ని శల్యంగాను, తారలు గుర్రాల ఆభరణాలుగా, మహర్షులు గుర్రపు రౌతులుగా, విషవాయువులు సైనికులుగాను కూరారు. ఆ రథాన్ని తన యుద్ధరథం చేసుకున్నాడు ఆ శివుడు. ఆ రథాన్ని అధిరోహించి విచిత్రమైన విల్లుతో శివుడు కోరి త్రిపురాసురులను భస్మం చేశాడు. ఈ విధంగా త్రిపురాసుర సంహారం చేసి శివుడు త్రిపురాంతకుడైనాడు.
త్రిపురాంతక శివ నమో నమః అని కీర్తించబడుతున్నాడు.